హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ అడవిలో ఒక ఐమాక్స్ థియేటర్ని పరిచయం చేస్తాను. నేను ఎక్కడుంటానో మీకు తెలుసు కదా. ఇలాంటి ఏరియాలో కూడా నాకున్న ఒక చిన్న రూమ్లో నేను ఒక ప్రీమియం క్వాలిటీ థియేటర్ ఎక్స్పీరియన్స్ని చేసుకునేలాగా ఒక సూపర్ ప్రొజెక్టర్తో సెటప్ చేసుకున్నాను. జనరల్గా మనకి మార్కెట్లో రకరకాల ప్రొజెక్టర్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా. ఆ ప్రొజెక్టర్లకి అండ్ ఈరోజు నేను చూపించే ప్రొజెక్టర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, నార్మల్ థియేటర్లో చూసే సినిమాకి ఒక ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ప్రొజెక్టర్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. సో పదండి మన ఇంటికి వెళ్దాం. సో గైస్, ఇదే మా చిన్న కుటీరం. సో లోపలికి వెళ్దాం. లోపల ప్రొజెక్టర్లో మా వాళ్ళు ఏం సినిమా చూస్తున్నారో చూద్దాం. సో లెట్స్ గెట్ ఎంటర్. సో చూసారు కదా, ఇదే ఈ ప్రొజెక్టర్ వ్యూ అనమాట. సో చూద్దాం ప్రొజెక్టర్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఏందని ఇప్పుడు తెలుసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పిన ప్రొజెక్టర్ ఏంటి అని అడుగుతున్నారా? సో ఇదే ఆ ప్రొజెక్టరు. చూసారు కదా, ఇదేంటి ప్రొజెక్టర్లా లేదు, ఒక వాటర్ బాటిల్ లాగా ఉంది అనుకుంటున్నారా? ఇదే ప్రొజెక్టర్. చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ చాలా ప్రీమియం కూడా. ఇది శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ అనమాట. సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇది ఇంత ప్రీమియం, ఎందుకు ఇంత క్వాలిటీ అనిపిస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇది శాంసంగ్ వాళ్ళు కొన్నాళ్ళ క్రితం మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ ఫ్రీస్టైల్ అండ్ కాంపాక్ట్ ప్రొజెక్టరు. ఇది మ్యాక్సిమం 100 ఇంచెస్ వరకు మనం స్క్రీన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మాత్రం క్వాలిటీ మాత్రం చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మీకు దీంట్లో ఏంటంటే ఆటో ఫోకస్ చేసుకుంటుంది, అలాగే మీకు ఆటో కీ స్టోన్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది 360 డిగ్రీస్లో మీకు రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. చూస్తారు కదా, ఇది 360 డిగ్రీస్లో మీరు ఎటు కావాలంటే అటు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, ఇలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మనం బెడ్ మీద పడుకొని పైన గోడ మీద కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ యాంగిల్లో మీరు దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. పైన ఇది ఒక చిన్న క్యాప్ ఉంటుంది, యాంబియన్స్ మోడ్ లాగా దీన్ని వాడుకోవచ్చు కూడా. అండ్ ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ప్రొజెక్టర్. రెగ్యులర్గా ప్రొజెక్టర్ బాడీ ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇది 360 డిగ్రీస్లో మనకి అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఒక ఇన్బిల్ట్ హై క్వాలిటీ స్పీకర్తో వస్తుంది. అండ్ ఇది ఒక బెడ్ ల్యాంప్ లాగా వాడుకోవచ్చు, బెడ్ స్పీకర్ లాగా కూడా వాడుకోవచ్చు. పడుకునే ముందు దీంట్లో యాంబియన్స్ మోడ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దాన్ని మీరు ఆన్ చేసుకొని ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని తక్కువ సౌండ్ పెట్టుకొని బెడ్ పక్కన ఇలా పెట్టుకుంటే అది ఒక బెడ్ ల్యాంప్ లాగా ఒక మంచి మ్యూజిక్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో బాక్స్ లోపల మనకి ప్రొజెక్టర్ ఉంటుంది ఆబ్వియస్గా, దాంతోపాటు ఒక ఛార్జర్ ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరియో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక చిన్నపాటి సిలిండర్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ కంటే కూడా చిన్నగానే ఉంది ఇది. సో చూసారు కదా, రెగ్యులర్గా మనం వాడే స్మార్ట్ ఫోన్స్ కంటే ఒక ఇంచ్ అయితే తక్కువగానే ఉంది, చాలా చిన్నగా ఉంది, చూడటానికి ఇలా ఉంది. అండ్ పైన మీకు గ్రిల్లింగ్ మాత్రం రబ్బర్ గ్రిల్లింగ్ ఉంటుంది. ఇది మీకు హీట్ని డిసిపేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు స్పీకర్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడే మీకు ఒక పోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాక్సరీస్ దీనికి కనెక్ట్ చేసుకునే కొన్ని ఉన్నాయి, మీరు బయట మార్కెట్లో కొనుక్కోవాలి, వీళ్ళకి సంబంధించిన స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అండ్ పైన మీకేమో ప్రొజెక్టర్కి సంబంధించిన కనిపిస్తూ ఉంటుంది లెన్స్ లాగా. అండ్ మీకు ఇక్కడ టచ్ కంట్రోల్స్ ఉంటాయి, పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ బటను, అలాగే మీకు ఇక్కడ మెనూ బటన్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవడం సింపుల్, ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఇక్కడ రైట్ సైడ్ మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. రెగ్యులర్ ఇది ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవాలి. అండ్ ఒక మైక్రో హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ఉంటుంది, మీరు థర్డ్ పార్టీ సోర్సెస్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఒక మైక్ ఉంటుంది, ఇది ఫిజికల్ బటన్తో వస్తుంది. ఈ బటన్ మీరు ఆఫ్ చేసుకుంటే మైక్ కంట్రోల్ ఆగిపోతుంది, ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది. దీంట్లో బిగ్స్బీ సపోర్ట్ ఉంది అండ్ మీకు అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఇక దీన్ని సెటప్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరే వాల్ మీదనో లేకపోతే ఏదైనా స్క్రీన్ కొనుక్కున్నారో దాని మీద ప్రొజెక్ట్ చేయడం కోసం ఒక టేబుల్ మీదనో లేకపోతే ఒక చిన్నపాటి స్టూల్ మీదనో ఇలా పెట్టుకొని ఏ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యాంగిల్లో సెటప్ చేసుకొని దీనికి పవర్ ఇన్పుట్ ఇచ్చేస్తే
చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. అండ్ మీకు బాక్స్లో ఒక రిమోట్ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రిమోట్ మీకు సెల్లుల ద్వారా రన్ అవ్వదు, జస్ట్ ఛార్జింగ్ అనమాట. టైప్ సి కేబుల్తో మీరు ఏదైతే వీళ్ళు ఇచ్చిన కేబుల్ ఉందో దాంతో ఛార్జ్ చేసుకుంటూ సరిపోతుంది. అండ్ చాలా చిన్నగా ఉంటుంది. కొన్ని బటన్స్ అయితే దీంట్లో ఉంటాయి. హోమ్ బటను, బ్యాక్ బటను, ప్లే అండ్ పాజ్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్, ఛానల్ ముందుకు వెళ్ళటం వెనక్కి వెళ్ళటం, అలాగే షార్ట్ కట్ కీస్కొని ఉంటాయి. నెట్ఫ్లిక్స్, శాంసంగ్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైము, అలాగే డిస్నీ హాట్స్టార్ కూడా ఉంటుంది. పవర్ బటన్, మైక్ బటన్ కూడా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా కాంపాక్ట్గా ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం సెటప్ అనేది చేసుకోవాలి. మీకు సంబంధించిన శాంసంగ్ అకౌంట్తో లింక్ చేసుకోవచ్చు. దెన్ వెంటనే మీకు హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది. ఇందులో ఉండే యూఐ మీకు టైజన్ ఓఎస్తో వస్తుంది. జస్ట్ లైక్ మీకు శాంసంగ్ టీవీలో ఉంటుంది కదా టైజన్ ఓఎస్, అదే ఓఎస్తో వస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయి. కావాలనుకుంటే శాంసంగ్ స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వేరే యాప్స్ అనమాట. లైక్ మీకు G5 కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్గానే వస్తాయి. దాంట్లో మీ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ సెట్టింగ్స్ కూడా మీకు హోమ్ స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు టైజన్ ఓఎస్లో అంటే శాంసంగ్ టీవీలో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్లో మీకు మెనూ ఉంటుంది. ఆ మెనూలోకి వెళ్తే అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ సెట్టింగ్స్లో మీకు స్క్రీన్ సెట్టింగ్స్ ఉంటాయి, అలాగే వైఫై సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ కీస్టోన్ ఉంటుంది. కీస్టోన్ అంటే మీరు ఎక్కడైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రొజెక్ట్ చేస్తున్న యాంగిల్ ఏ యాంగిల్లో ఉంది అండ్ మీరు దీన్ని ఎలాంటి యాంగిల్లో సెటప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకొని టీవీ ఫ్రంట్ వైపు మీ ఉన్న వాల్ మీద ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారు, ఇలా పెట్టారు. కానీ ఇది ఉన్న యాంగిల్ వేరు, ఆ వాల్ ఉన్న యాంగిల్ వేరు కదా. సో దానికి తగ్గట్టుగా మీరు కీస్టోన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఆటో సెటప్ కూడా ఉంది. ఆటోమేటిక్గా మీకు కీస్టోన్ అనేది సెట్ అయిపోతుంది అండ్ ఫోకస్ కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు ఆటో మోడ్లో మీకు ప్రాపర్గా అనిపించలేదు అనుకోండి, మాన్యువల్గా మీరు కావాల్సిన విధంగా దాన్ని స్క్రీన్ని అంటే ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 32 ఇంచెస్ సైజ్ దగ్గర నుంచి 100 ఇంచెస్ సైజ్ వరకు మీరు స్క్రీన్ సైజ్ అనేది వ్యారీ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఎవర్ రూమ్ సైజు. లేదంటే మీరు కొనుక్కున్న స్క్రీన్ సైజ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు మార్చుకోవచ్చు కూడా అనమాట. ఆటో మోడ్లోనే ఈజీగా అయిపోతుంది. మీరు కొత్తగా చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దెన్ సింపుల్, మీరు ఏదైతే అనుకున్న మూవీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్లే చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా మాత్రం స్క్రీన్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇది నేను ఇంత పెద్ద రూమ్లో ఒక చిన్నపాటి వైట్ స్క్రీన్ కొని దాని మీద సెటప్ చేశాను. నాకైతే క్వాలిటీ మాత్రం చాలా చాలా బెటర్గా అనిపించింది. నేను ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కూడా రకరకాల ప్రొజెక్టర్లు వాళ్ళు అమెజాన్లో అక్కడెక్కడ కొన్నవి చాలా వరకు చూశాను నేను. సో దాంతో కంపేర్ చేసుకుంటే అది నాకు బాగా గుర్తున్నాయి అలాంటివి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా ప్రీమియంగా అనిపించింది. అండ్ దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కాంపాక్ట్, ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అండ్ 360 డిగ్రీస్లో మీరు ఎటు కావాలంటే దీన్ని ప్రొజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రొజెక్ట్లో మీకు యాంబియంట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. విండో లాగా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక మంచు ఎడారిలో లాగా సెట్ చేసుకోవచ్చు, ఒక సముద్రం లాగా సెట్ చేసుకోవచ్చు. రకరకాలుగా మీకు మీ ఇంట్లోంచి ఒక సముద్రాన్ని చూస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక విండోలోంచి బయట క్లైమేట్ని చూస్తున్న ఫీలింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా యాంబియంట్ మోడ్స్ అనేవి చాలా బెటర్గా అయితే వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి సరిపోయేలాగా ఉందన్నమాట. అంటే ఒక చిన్నపాటి రూమ్లో, ఒక 10x9 రూమ్లో ఇది సూపర్గా సెట్ అవుతుంది, సరిపోతుంది. మీకు ఇక థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే థర్డ్ పార్టీ వివిధ మీ దగ్గర హోమ్ థియేటర్లు ఉంటే దీనికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక రియల్ లైఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు చేయొచ్చు. చాలా చాలా బాగుంది. ఇది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఇక దీన్ని ఇంకో ప్రాపర్గా సెటప్ ఇంకా చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది శాంసంగ్ ఫ్రీస్టైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, దీనికి సంబంధించిన పర్చేజ్ లింక్స్ అండ్ దీనికి సంబంధించిన వెబ్సైటు, శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఏమన్నా మంచి హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఒక ప్రొజెక్ట్ని ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఎప్పుడైనా మీరు మూవీ చూడటం అయిపోయిన తర్వాత దీనిపైన ఈ క్యాప్ అనేది పెట్టేసుకోండి. అండ్ ఇది ఒక బెడ్ ల్యాంప్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.